కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆలయదర్శిని లక్ష్మణరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ వివాదాల పుట్ట. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఏదో ఒక మూల ఒక వివాదం నానుతూనే ఉంటుంది. కొత్త కొత్త వివాదాలు ప్రతిరోజు పుట్టుకొస్తూనే ఉంటాయి అని మనం నిష్కర్షగా చెప్పడానికి ఉదాహరణగా విజయవాడలో జరిగిన ఒక పరిణామం గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. విజయవాడ శేషయ్య వీధిలో శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అని ఒక దేవస్థానం ఉంది. కొత్త గుళ్ళు అంటారు దాన్ని. కొత్త గుళ్ళు అనేటటువంటి పేరు మీద పిలుస్తుంటారు. అయితే ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి సంఘ సభ్యులు, ధర్మకర్తల సంఘం ఒకటి ఈ దేవస్థానాన్ని నడిపిస్తుంది. వైశ్యులు ప్రధాన పాత్రగా నడిపించేటటువంటి దేవస్థానం. వైశ్యులే సంఘం కింద ఏర్పడి శివశంకర్రావు, శివకుమార్, భానుప్రసాద్, కృష్ణారావు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు అనేటటువంటి కొంతమంది ప్రముఖ వ్యక్తులుగా ఉంటూ సుమారుగా వీళ్ళందరూ ఒక ప్యానల్ ఆఫ్ అసోసియేషన్ కింద ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడి ఈ దేవాలయానికి యొక్క సాధక బాధకాలు చూస్తూ నడిపిస్తూ వస్తున్నారు. వీరు ఇటీవల 7/12/2020 దేవాదాయ మంత్రి వెల్లంపల్లి గారిని కలిశారు. వారు కూడా సేమ్ వాళ్ళ కులపరంగా వారు కూడా వైశ్యులు, శ్రేష్టమైనటువంటి వైశ్యులు కావడంతో మాకు ఒక చిన్న విన్నపం ఉంది స్వామి అని మంత్రి గారికి ఒక లేఖ ఇచ్చారు. అయితే ఈ లేఖలో సారాంశం ఏంటంటే, వాసవ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శేషయ్య వీధి విజయవాడలో ఉంది. ఈ శేషయ్య వీధి విజయవాడలో ఎవరైనా సరే ఈ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి కనుక కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే నిడుముక్కల రంగవల్లి తాయారమ్మ చారిటీస్ అనేటటువంటి ఒక చారిటీ సంస్థ, దేవాదాయ శాఖలో ఉన్న ఒక సంస్థ వస్తుంది. తర్వాత నిడుముక్కల సుబ్బరాయుడు ధర్మరామానుజకూటం అనేది ఒకటి వస్తుంది. అంతేకాకుండా పారేపల్లి శ్రీ రాములు ధర్మరామానుజకూటం అనేటటువంటి ఒక సంస్థ వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రాహ్మణ వీధి అనేటటువంటి ఒక వీధిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒకటి ఉంది. ఈ 4 ఈ కన్యక పరమేశ్వరి దేవస్థాన సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థలు. కాబట్టి మేమందరం కోరేది ఏంటంటే, అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం సంఘ సభ్యులు, ఈ ధర్మకర్తల సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక లెటర్ హెడ్ మీద మంత్రి గారికి రాసిన విన్నపం ఏంటంటే, ఈ 4 ఇన్స్టిట్యూషన్లో కూడా మా కన్యక పరమేశ్వరి టెంపుల్లో కలిపేయడానికి మాకు అనుమతి ఇవ్వండి, మెర్జ్ చేసేయండి. ఎందుకంటే మేమందరం వైశ్యులం కాబట్టి మేము పరిపాలన చాలా బాగా చేయగలం. దేవాదాయ శాఖ కన్నా కూడా మేము బాగా పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మీరు బాగా పరిపాలన చేయటం లేదని అనటం లేదు, కానీ మేము మీకన్నా ఎక్కువ బాగా పరిపాలన చేయడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మాకు ఇవ్వండి. అయితే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో మాకు ఇవ్వడమే కాకుండా మరి మాకు ఇస్తే వాటికి ట్రస్ట్ బోర్డులని ఈవోలన్నీ అందరూ ఉంటారు కదా. మరి ఇప్పుడు 4 సంస్థలకి కూడా ట్రస్ట్ బోర్డులు ఈవోలు అన్నీ ఉన్నాయి. ఇందులో ఒక్క పారేపల్లి ధర్మరామానుజకూటం అనేటటువంటి దానికి మాత్రమే 15/29కి ఎగ్జంప్షన్ ఉంది, కానీ మిగతా 3 సంస్థలకి ఎగ్జంప్షన్ లేదు. ఈవోలు ఉన్నారు, ధర్మకర్తల మండలి కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు. దేవాదాయ శాఖ తన పని తాను నిర్ద్వందంగా చేస్తున్నటువంటి సంస్థల్లో భాగంగా ఇవన్నీ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ 6A క్యాడర్ ఇన్స్టిట్యూషన్గా, నిడుముక్కల రంగవల్లి తాయారమ్మ చారిటీస్, నిడుముక్కల సుబ్బరాయ ధర్మరామానుజకూటం, ఈ 2 కూడా 6B ఇన్స్టిట్యూషన్లుగా ఉన్నాయి. అందువల్ల 2 6B ఇన్స్టిట్యూషన్లు, ఈ పారేపల్లి ధర్మరామానుజకూటం ఇదోటి, వెంకటేశ్వరం టెంపుల్ ఒకటి మాకు ఇచ్చేస్తే మేము సొంతంగా పరిపాలన చేసుకుంటాం. మాకు దగ్గరగా ఉంది, మా ఇంటి పక్కన ఉంది, మా వీధి చివరి ఉంది అని కూడా ఈ ధర్మకర్తల మండలి సభ్యులు మేము వారితో ఫోన్లో సంభాషించినప్పుడు మాకు వివరించడం జరిగింది. ఈ గుడిలో కనుక వీటిలన్నింటినీ కలిపేస్తే వ్యవస్థ బాగుపడుతుంది, మరింత శ్రమపడి మేము దేవాలయాలను అభివృద్ధి చేస్తాము అని వారు కోరుతున్నటువంటి ఈ కోరిక ఏదైతే ఉందో ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటి కోరిక. అసలు దేవస్థానాలను వైశ్యుల పాలనలో ఉన్నటువంటి దేవస్థానాలు
లేకుంటే వైశ్యులు నిర్మించినటువంటి దేవస్థానాలన్నింటికీ కూడా ఎగ్జంప్షన్ ఇవ్వండి, అవి దేవాదాయ శాఖలోకి తీసుకోవడం కుదరదు అన్నట్టుగా రోసయ్య గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఒక జీవో ఇవ్వడం జరిగింది. అయితే ఆ జీవోని అనుసరించి వీళ్ళు కోరేది ఏంటంటే, మేమందరం వైశ్యులము, ఇవి కూడా వైశ్య కమ్యూనిటీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మాకు ఇమ్మని కోరుతున్నప్పటికీ కూడా దీనిలో వివాదాస్పదమైన అంశం ఏంటంటే, అసలు ఈ 3 గుళ్ళు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనే దాని పట్ల వివరణ ఏం లేదు. వాళ్ళు పెట్టిన లెటర్లో ఏ వివరణ లేదు. మాకు ఇవ్వండి, మేము బాగా పరిపాలిస్తాం అంతే. ఎందుకు ఇవ్వాలనే దానికి కారణం ఏం లేదు. మరి దేవాదాయ శాఖ బాగా పరిపాలించదా? దేవాదాయ శాఖ పరిపాలన చేయడం రాదా? అంటే ఈ గుళ్ళన్నీ వీళ్ళకి ఇచ్చేసేయాలి పట్టుకొచ్చి. ఈ రకంగా కమ్యూనిటీ పరంగా గుళ్ళను పంచుకుంటూ పోతుంటే ఇంక అసలు దేవాదాయ శాఖలో గుళ్ళు ఎక్కడ మిగులుతాయి? సపోజ్ ఒక ఉదాహరణ చూద్దాం. కమ్మ కమ్యూనిటీ వాళ్ళు కొన్ని దేవస్థానాలు నిర్మించి పరిపాలిస్తున్నారు, లేకపోతే నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణులు కొంతమంది దేవస్థానాలు నిర్మించిన వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణ పరిపాలన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అనేక రకాలైనటువంటి ఈ రకంగా చూస్తే కనుక అనేక రకాల కమ్యూనిటీ వాళ్ళు, సొసైటీల వాళ్ళు దేవస్థానాలు నిర్మించినప్పటికీ వాటి అన్నిటి మీద దేవాదాయ శాఖ ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. అటు ధర్మకర్తల మండలి నియమించుకునే అధికారం దేవాదాయ శాఖ ఉంటుంది, ఇటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించుకునే అధికారం ఉంటుంది. సెక్షన్ 15, 29 మాండేటరీగా ఉన్నటువంటి దేవస్థానాల సంఖ్య కనుక మనం చూసినట్లయితే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి సుమారుగా 95% దేవస్థానాల్లో ఇటువంటి పరిస్థితే ఉంది. వీటికి ఎగ్జంప్షన్ ఉండదు. కేవలం ఒక 5% దేవాలయాలకు, లేకుంటే మతపరమైన సంస్థలకు, మఠాలకు, సత్రాలకు కూడా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. వాటికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కారణాలు లేకపోయినా కూడా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది అనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్న ఈ సందర్భంలో వీరి లేఖ పూర్తి వివాదాస్పదమైనదిగా కనిపిస్తోంది. అందువల్ల ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆలయ ధర్మకర్తల సంఘం పెట్టినటువంటి లెటర్ హెడ్కి ఒక చట్టబద్ధత లేదు. అంతేకాకుండా మంత్రి గారికి లెటర్ ఇచ్చి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కలిసి ఈ లెటర్ వాళ్ళు దాఖలు చేసిన వెంటనే 7/12/2020 ఐఎం ఇంపార్టెంట్, ప్లీజ్ ఎగ్జామిన్ అని చెప్పి మంత్రి గారు సంతకం చేసి కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్కి దీనిని పంపడం జరిగింది. అయితే మంత్రి వెల్లంపల్లి గారిని ఒకటే మాట అడుగుతున్నాం, దీనిలో అంత ముఖ్యమైనటువంటి విషయం ఏముందో ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇంపార్టెంట్ అని రాశారు, ఇందులో ఏమిటి ఇంపార్టెంట్ అనేది మాకు కనబడలేదు. అందువల్ల స్వయంగా వారిని ప్రశ్నిస్తున్నాం మహాశయ. ఈ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం కొత్తగూళ్ళలో ఈ చెప్తున్నటువంటి 4 సంస్థల్ని కలిపేయడం అనేటటువంటి విషయంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏమిటి? చాలా మంది మాకు ఫోన్ చేశారు, ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇచ్చేస్తున్నారు అర్థం కాదు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని. గుళ్ళు ఎవరు అడగడం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని. మరి 15/29 ఎగ్జంప్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటనేది కూడా ఇక్కడ ప్రశ్న వస్తుంది. అందువల్ల 15/29 ఎగ్జంప్షన్ కోరడం కోసం మాత్రమే ఈ దేవస్థానాలను వాళ్ళ దానిలో కలుపుకుంటున్నారు కాబట్టి మెర్జ్ చేసి పరిపాలన చేయడం కోసం ఒక అవకాశంగా భావించి సెక్షన్ 15/29 ఎగ్జంప్షన్ అడుగుతున్నారనే విషయం మీద కూడా దీనిలో అక్కడ క్లారిటీ లేదు. ఈ లెటర్లో మేనేజింగ్ కమిటీగా మేము కోరుతున్నది ఏంటంటే మాకు ఇచ్చేయండి అన్న ఒక్క విషయం తప్ప ఇంకే లెటర్లో ఏం లేదు. అందువల్ల ఈ లెటర్ కనుక మనం పరిశీలించినట్టయితే ఇది కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారు లెటర్ హెడ్ మీద మంత్రి గారికి ఇచ్చినటువంటి లేఖ. దీని మీద మంత్రి గారు ఇంపార్టెంట్ అని రాసి దేవాదాయ కమిషనర్ గారికి పంపించినటువంటి లేఖ. అందువల్ల ఈ లేఖను పట్టించుకుని ఖాతరు చేసి దీని మీద ఎగ్జంప్షన్ ఈ దేవస్థానాలకు ఇస్తూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఇవ్వడం అనేది పూర్తి చట్టబద్ధమైనటువంటి విషయం కాదు, పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి విషయంగా నిపుణులు తెలియజేస్తున్నారు, న్యాయ నిపుణులు. అందువల్ల అంతేకాకుండా మా వీధి చివర ఉంది, మా వీధిలోంచి వెళ్ళాలంటే మా వీధిలోంచి ఈ దేవస్థానాలన్నింటినీ కూడా దర్శనం చేసుకోవాలంటే కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అన్న వివాదం కనుక మనం తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడుతున్న విషయాన్ని కనుక మనం ఖాతరు చేసినట్లయితే కనుక ఈ 4 గుళ్ళకి కన్నా కూడా కొంచెం ముందుకెళ్తే మరి మంత్రి గారి బిల్డింగ్ ఉంది, 4 అంతస్తుల బిల్డింగు. మరి ఆ 4 అంతస్తుల బిల్డింగ్ కూడా మంత్రి గారు 30, 15, 29 ఎగ్జంప్షన్లు ఇచ్చుకుని, లేకపోతే ఆ బిల్డింగ్ను వదులుకుని మంత్రి గారు దాన్ని కూడా వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి ఏమైనా వాళ్ళ దానం చేయడం కానీ, దారాదత్తం చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది ఏమైనా చేసే అవకాశం ఉంటే మరి పరిశీలిస్తారా అని మేము అడిగితే మంత్రి గారు ఏం సమాధానం చెబుతారు? అందువల్ల ఇలాంటి వివాదాస్పదమైనటువంటి విషయాలకు దయచేసి మంత్రి గారిని కోరేది ఏంటంటే ప్రాముఖ్యత ఇవ్వకండి. మీరు ఎప్పుడైతే ఇలా ప్రాముఖ్యత ఇస్తూ ఒక వర్గానికి చెందిన మంత్రిగానే మీరు ముద్రపడిపోతే మిగిలిన వర్గాలలో మీ పట్ల వాళ్ళకి అగౌరవం ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కోరేది ఏంటంటే ఇటువంటి ప్రపోజల్స్ వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా దీనిని న్యాయ సమీక్షకు మీరు పంపించండి.
డైరెక్ట్గా ఇది మీరు ఎండోమెంట్ కమిషనర్కి మీరు పంపినప్పటికీ కూడా ఇది ప్రభుత్వం తరఫున మళ్ళీ జీవో రావాల్సిన అవసరం ఉంది కాబట్టి కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ పరిపాలించినప్పటికీ కూడా న్యాయమీమాంసకు గురి కాని విధంగా మీరు దీని మీద హస్తాక్షరాలు వేసి సంతకం చేసేటప్పుడు పైన తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుంది అన్న సూచన మేము మీకు చేస్తున్నాము. అందువల్ల ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కొత్తగూడకు వాళ్ళు కోరుతున్న విధంగా ఈ 4 దేవస్థానాలను ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది కూడా కమిషనర్ అర్జున్ రావు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 15-29 ఎగ్జామ్షన్ ఇవ్వడం ఏంటి, ఏ కులం వాళ్ళు అడిగితే ఆ కులం వాళ్ళకి టెంపుల్స్ అన్ని ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవడం ఏమిటి అన్న విషయాన్ని కూడా ధారాళంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ వివాదాస్పదమైన విషయం ఇదే రకంగా ముందుకెళ్తే కనుక మళ్ళీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, వీటి మీద స్టేలు అడగడం, లేకపోతే వీటిని తీసేయాలని చెప్పి కోవారెంట్ ఫైల్ చేయడం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో దాఖలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల అధికార వ్యవస్థ ఉన్నది వివాదాస్పదమైన రీతిలో నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేయడం తప్ప వివాదాలు కల్పించడం, వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటి 2 విషయాలకు ప్రాముఖ్యత లేదు అన్న విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా మన రాజమండ్రిలో వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం ఒకటి ఉంది. ఆ సత్రానికి సంబంధించిన భూములు కూడా అమ్మేశారు. ఇలాగే అవి వయసులకు ఇచ్చేశారు, ఆ వయసులు అమ్మేశారు. అక్కడ 15-29 ఎగ్జామ్షన్ ఆల్రెడీ లేనప్పటికీ కూడా వాళ్ళ ధర్మకర్తల మండలిని ఖాతరు చేయలేదు. మాకు ఈవో వద్దు, మేము ఈవోని ఎలా చేయమని చెప్పారు. ఆ ధర్మకర్తల మండలి ఏదైతే ఆ సత్రానికి సంబంధించిన భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా వాళ్ళు అమ్మి ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయడం అనేది జరిగింది. చివరికి ఆ అమ్మకం చెల్లదని మళ్ళీ ఆసక్తి గల పౌరులు కొంతమంది న్యాయస్థానాల్ని ఆశ్రయించడంతో మనం ఆ సత్రానికి సంబంధించినటువంటి రిజిస్టర్ ఏదైతే ఉందో సుమారు 100 సంవత్సరాల క్రితం రాయబడ్డ విల్లు కూడా ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తులకి మేము ఇవ్వడం అనేది జరిగింది. ప్రజల ఆసక్తి మీద ప్రజా ఆమోదం కోసం దాఖలు చేయబడ్డ ఫిర్యాదుని హైకోర్టు స్వీకరించింది, జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ అమ్మకం సొమ్మును తిరిగి ప్రభుత్వానికి కట్టేయమని చెప్పింది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంచడం కోసం అని చెప్పి దేవాలయాల భూములు అమ్మడం మేము ఒప్పుకోము అని నిర్బంధంగా ప్రకటించినటువంటి హైకోర్టు కన్యకా పరమేశ్వరి సత్రానికి సంబంధించిన భూముల అమ్మకాన్ని నిషేధించింది. వెనక్కి తీసుకోమని చెబుతూ అమౌంట్ గవర్నమెంట్కి రిటర్న్ ఇచ్చేయమని చెప్పింది. అదే రకంగా విజయవాడలో కూడా ఒక కళ్యాణ మండపాన్ని ఒక స్వామీజీకి దానం చేసినప్పుడు కూడా, దత్తత ఇచ్చినప్పుడు కూడా జయశ్రీ ప్రసాద్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అనేక విమర్శలు చెలరేగిన సంగతిని కూడా ఈ సందర్భంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గుర్తిస్తే మంచిదని మేము కోరుతున్నాము. అందువల్ల న్యాయమీమాంసకు గురి కాని విధంగా ప్రభుత్వం, ఇటు దేవాదాయ శాఖ, అటు మంత్రివర్యులు కూడా ప్రవర్తించి ప్రజలందరి ఆమోదం పొందేటటువంటి విధి విధానాలు రూపొందిస్తూ దేవాదాయ శాఖను పరిపాలిస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రముఖంగా తెలియజేస్తున్నాం. అందువల్ల ప్రభుత్వం ఎక్కడైనా వివాదాలు ఏర్పడితే ప్రక్షాళన చేయవలసిన అవసరం ఏర్పడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రక్షాళనని ఒక ఆయుధాన్ని ప్రజల చేతుల్లోకి తీసుకునేలాగా ప్రవర్తించడం అనేటటువంటిది కూడా పూర్తిగా వివాదాస్పదమైన విషయం. ఈ విషయాన్ని ఇటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు లేకపోతే ఈ ప్రపోజల్ను ఆమోదించేటటువంటి విధంగా ముఖ్యమైనటువంటి విషయం చూడండి అని సాక్షాత్కారం చేసినటువంటి సంతకం పెట్టినటువంటి మంత్రి వెల్లంపల్లి, లేకపోతే ఈ ప్రపోజల్ని అసలు ప్రపోజ్ చేసినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కొత్తగూడకు సంబంధించినటువంటి ఆలయాల ధర్మకర్తల సంఘం అని ఇప్పటికని ఈ ప్రపోజల్ విరమించుకుంటే మంచిదని కోరుతున్నాము. లేకపోతే ఈ ప్రపోజల్ అతి త్వరలో మా ద్వారా ఉన్నత న్యాయస్థానాలకు చేరడం ఖాయమని ఈ కార్యక్రమం రూపంగా తెలియజేస్తాం.